అందరికీ నమస్కారం. పెరుమాళ్ సన్నిధికి స్వాగతం. అందరికీ బలిపాడ్యమి శుభాకాంక్షలు. బలిపాడ్యమి అనేది దీపావళి వెళ్ళినటువంటి మర్నాడు మనం జరుపుకుంటాము. అయితే బలిపాడ్యమి యొక్క విశేషాంశాలను, బలిపాడ్యమి రోజు మన పితృల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారికి భూ విహారార్థమై వచ్చినటువంటి బలిచక్రవర్తి చెప్పేటువంటి సాక్ష్యం కోసం మనం చేయాల్సినటువంటి ముఖ్య విధానాల్లో భాగంగా బలి యొక్క ఆరాధన, అలాగే బలి దీపాలని వెలిగించడం అనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. అయితే బలి దీపాలను ఏ రకంగా వెలిగించాలనేటువంటి విశేషాంశాలను మనం ఈ వీడియోలో పరిశీలించినట్లయితే, బలిపాడ్యమి శుభదినాన ఉదయం వేళ, సాయంత్రం వేళ కాదు, మనం ధనత్రయోదశి రోజు సాయంత్రం వేళ యమదీపాన్ని వెలిగిస్తాము. అలాగే బలిపాడ్యమి రోజు పొద్దున్న మనం బలి దీపాలను వెలిగిస్తాము. మన పితరులు ఎంతమంది ఉన్నారో అన్ని దీపాలను మనం వెలిగించాలి. అన్ని దీపాలను ఇప్పుడు నేను చెప్పే విధానంలోనే వెలిగించాలి. అయితే ఈ బలి దీపాలని వెలిగించడానికి ముందుగా ఏదైనా ఒక పాత్రను తీసుకొని దాన్ని ఉప్పుతో కొంచెంగా నింపి దానిపై ఒక తమలపాకం పెట్టుకొని దాని మీద కొన్ని అక్షంతలను, అలాగే కొంచెం పిండితో ముగ్గునైనా పెట్టుకోవాలి, లేదంటే ఒక పువ్వునైనా అక్షంతానైనా వేసుకోవాలి. దానిపై త్రికోణాకారంగా ఉన్నటువంటి దీపాన్ని కేవలంగా గోధుమ పిండితో చేసుకొని దీపాన్ని పెట్టాలి. దానికి 3 వైపులా ఒత్తులేసుకొని నువ్వుల నూనె పోసుకొని దక్షిణ దిశగా, ఈ దీపాలు కూడా దక్షిణ దిశగానే పెట్టుకోవాలి. ఎందుకంటే పితరులు మనం చేసేటువంటి ఏడాదిలో మనం చేసేటువంటి పాపాల ద్వారా ఆ పాప ఫలితంగా వాళ్ళు పుణ్యలోకాల నుంచి నరకంలో పడతారు. కాబట్టి నరకం దక్షిణ దిశగా ఉంటుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దక్షిణ దిశగా ఈ దీపాల నుంచి వెలిగించాలి. ఎంతమంది మన ఇంట్లో పితరులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు, అలాగే తెలియని వారు, తెలిసిన వారు అని మరొక దీపాన్ని కూడా వెలిగించుకొని, అంటే మనకు తెలిసిన వాళ్ళు ఒక 3 ఉన్నారనుకోండి, మరొకటి దీపం అధికంగా పెట్టుకుంటూ 4 దీపాలను వెలిగించాలన్నమాట. ఈ రకంగా బలి దీపాలను వెలిగించి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మన పితృల పుణ్యలోకాలకు వెళ్ళాలని, బలి చక్రవర్తి ఈ దీపాలను చూసి మీ పేరున దీపం వెలిగింది కాబట్టి మీరు పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు అనేటువంటి సాక్ష్యాన్ని ధర్మదేవత దగ్గర చెప్తారు. కాబట్టి బలి చక్రవర్తి ఈ రకంగా దీపాన్ని వెలిగించాము మా తాతగారి పేరున, మా పితరుల పేరున, కాబట్టి వాళ్ళందరికీ పుణ్యలోకాలు ఇవ్వాలని మీరు సాక్ష్యం చెప్పండి అనుకుంటూ మన ఈ దీపాల మీద అక్షంతలు వేసుకోవాలి. ఇంటిల్లపాది ముఖ్యంగా వారసులు వేయాలి. వారు వేస్తే పితృదేవతకు బాగా చెల్లుతుంది. కాబట్టి వారసుల ద్వారా ఈ కార్యక్రమాలను, అంటే చిన్నపిల్లలు, అంటే మన మనవాళ్ళు ఉంటారు చూడండి, లేదా కొడుకులు, వాళ్ళు చేసినట్లయితే ఈ కార్యక్రమం అనేది పరిపూర్ణం అవుతుంది. అలాగే పితృదేవతలు చాలా చాలా సంతోషిస్తారు, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధి విధానాలు మీరు బలిపాడ్యం రోజు పాటించాలి. అయితే బలి చక్రవర్తి లక్ష్మీదేవికి స్వయాన సోదరుడు అవుతారు. ఎందుకు అంటే బలి చక్రవర్తి వామనావతారంలో పాతాళలోకానికి నెట్టవేసిన తర్వాత బలి చక్రవర్తి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా, విష్ణుమూర్తి ప్రత్యక్షం ఏం కావాలంటే మీరు ఎప్పుడూ నా సాన్నిధ్యంలో ఉండాలి అని కోరుకునేసరికి విష్ణు బలి చక్రవర్తితో ఉండిపోగా, లక్ష్మీమాత శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి కంకణధారణ చేసి తన కోరికగా విష్ణుమూర్తిని అడుగుతుంది. అయితే మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి, మీ ఫలితంగా మీ భక్తునిగా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనగా ఈ దీపావళి పర్వదినం రోజు మీరు భూ సంచారానికి వెళ్ళి మీరు ఎవరైతే సాక్ష్యం చెప్తారో వారు పుణ్యలోకాలకి వెళ్తారో అనేసి విష్ణు వరదానం చేస్తారు. తత్పరిమాణంలో తదనంతర కాలంలో బలిచక్రవర్తి ప్రతి బలిపాడ్యం రోజు భూలోకం అంతా సంచరించి భూలోకంలో ఎవరు తమ పితరుల పేరిట దీపాలను వెలిగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పుణ్యలోకాలు కలిగేటట్టుగా అనుగ్రహిస్తామనేసి యముడి దగ్గర సాక్ష్యం అనేది చెప్తారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ బలిదీపాలని వెలిగించుకోవాలి. అయితే బలిదీపాలు వెలిగించేటప్పుడు తప్పనిసరిగా మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక రాగి నాణాన్ని కానీ, అవి అలభ్యం అనుకుంటే ఒక మన ఇప్పుడు వాడకంలో ఉన్నటువంటి రూపాయి కాసుని కానీ, ఒక గవ్వను కానీ, లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదా, దాన్ని మనం తిరిగి శుభ్రం చేసి భద్రపరచుకోవచ్చు. ఒక గవ్వను వేసేసి మనం మన పితృదేవతల యొక్క పేర్లను మనం ఆ దీపాల దగ్గర చెప్పుకోవాలన్నమాట. ఆ దీపాలని బలి చక్రవర్తి చూసి మన నరకంలో ఉన్నటువంటి మన పితృదేవతల్ని పుణ్యలోకాలకు పంపించాలని యమధర్మరాజుతో చెప్తారంట. కాబట్టి ఈ రకమైన విధి విధానాలు మీరు ఆశిస్తారని కోరుకుంటూ మరొకసారి బలిపాడ్యమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.